నేను డాక్టర్ ప్రభాకర్, సీనియర్ వాస్కులర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాస్కులర్ సర్జరీ, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. సో ఇట్స్ అన్ అవేర్నెస్ మీట్. పబ్లిక్కి వాస్కులర్ డిసీజ్ గురించి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ మేజర్ కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు కాళ్ళు తీయాల్సిన పరిస్థితి, గ్యాంగ్రీన్ అంటారు, వేలు చెడిపోయేది, కాళ్ళు చెడిపోయేది. సో ఇది ఎందువల్ల వస్తూ ఉంది, వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంది, సో వాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేసుకోవాలి, వచ్చిందంటే ఎర్లీగా ఎట్లా ట్రీట్మెంట్ ఐడెంటిఫై చేయాలి, అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది జనాలకి తెలియాలి. సో వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే మనకి బాడీలో బ్లడ్ తీసుకుని వెళ్ళే బ్లడ్ పైప్స్ ఉంటాయి, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో దాంట్లో ప్రాబ్లం, ఇప్పుడు బ్లాక్స్ వచ్చినాయి అంటే బ్లడ్ అనేది మనకి హార్ట్లోంచి కాలుకి రావు, ఆగిపోతాయి. బ్లడ్ ఆగిందంటే ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ లేదో అవి చెడిపోతాయి. ఇవి ఎవరికి వస్తాయంటే షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి కామన్గా ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్, స్మోకింగ్, టొబాకో, మనకి తంపాకు, ఇవి ఎక్కువ వాడే వాళ్ళకి వాస్కులర్ డిసీజ్ కామన్గా ఉంటాయి. ప్లస్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, ఏజ్ ఎవరైతే 50 years పైన ఉంటారో వాళ్ళకి రక్తనాళం అనేది సన్నగా అవుతాయి. సన్నగా అయినప్పుడు కాళ్ళకి, చేయికి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది. సో వీళ్ళు వాస్కులర్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే హెల్తీ లైఫ్ స్టైల్. ఇప్పుడు రెగ్యులర్ వాకింగ్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవాలి, స్మోకింగ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ ఇంటేక్ తక్కువ చేసుకోవాలి, ఆపేసేయాలి. ఇవి ఉంటే వాస్కులర్ డిసీజ్ ఫస్ట్ రాకుండా చూసుకోవచ్చును, వచ్చినా కూడా సివియర్ అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. సో ఈ వాస్కులర్ డిసీజ్ ఉండే వాళ్ళు ఎట్లా ప్రెసెంట్ చేస్తారు, వాళ్ళకి ఏమవుతుందంటే నడిస్తే కాలు నొప్పులు వచ్చేది, కాలు వాపు వచ్చేది, స్కిన్ కలర్ చేంజ్ అయ్యేది. ఇప్పుడు తెల్లగా ఉండే స్కిన్ నల్లగా అయ్యేది, కాళ్ళకి వేల మధ్యలో పుండులు వచ్చేది, పుండు వచ్చినా ఆరకుండా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళకి పుండు వస్తే అవి ఆరవు, దాంతో బ్లడ్ సర్క్యులేషన్ రాకుండా ఉంటే గ్యాంగ్రీన్ అవుతుంది, ఎక్కువ చెడిపోయి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు అట్లాంటి పేషెంట్ ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్, వాస్కులారిటీ చెక్ చేసుకొని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కాలు తీయాల్సిన పరిస్థితి రాదు. ఇప్పుడు వేల వరకు ప్రాబ్లం వచ్చినా బ్లడ్ సర్క్యులేషన్ మనం ఇంప్రూవ్మెంట్ చేసి వేల వరకు క్లీన్ చేసినా కూడా కాలు కాపాడుకోవచ్చు. ఈ డిసీజ్ ఏదో వేలకు వచ్చింది, వేలకు పుండు వచ్చింది, వేలకు ఆరట్లేదు అనేది కాదు. ఇది నెగ్లెక్ట్ అయ్యిందంటే కాళ్ళకే ప్రమాదం అవుతుంది. సర్జరీ అంటే ఇప్పుడు 2 types ఉంటుంది. ఒకటి ఓపెన్ సర్జరీస్ ఉంటాయి, సెకండ్ ఎండోవాస్కులర్. ఎండోవాస్కులర్ అంటే వెసల్స్ లోపల చిన్న హోల్స్ పెట్టి, బలూన్ పెట్టి, స్టెంట్ పెట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ చేసేది. కానీ ఇవన్నీ ఏమంటే హైలీ స్పెషలైజ్డ్ సెంటర్స్లో ఉంటాయి, అన్ని ప్లేసులు అవైలబుల్ ఉండవు. ఇవన్నీ చేయాలన్నా కూడా సీనియర్ డాక్టర్స్ ఉండాలి, విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు మనకి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో అయితే మనకి డిపార్ట్మెంట్ ఉంది, మేము సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నాం, విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈయన నరసింహమూర్తి గారు అరౌండ్ 70 years, ఈయనకి అదే అయింది, షుగర్ ఉంది, కాలు వేలకి ఏదో చిన్న పుండు అనుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ అది ఆరట్లేదు, స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇప్పుడు మా దగ్గర వచ్చినప్పటికీ యాంజియోగ్రామ్ స్కాన్ చూసినప్పటికీ కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లాక్ ఉంది. ఇప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ వాస్కులర్ ప్రాబ్లం ట్రీట్ చేయకుండా ఒట్టి కింద పాదం వరకు ట్రీట్ చేస్తుంటే మనకి నీ పైన తోడ వరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉండే. ఇట్లాంటి పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసుకొని ఎండోవాస్కులర్ చిన్న స్మాల్ హోల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్కి బ్లడ్ పైప్ ఓపెన్ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు వేల వరకు ఉన్న ప్రాబ్లం వేల వరకు ఆపేసి పైన స్ప్రెడ్ అవ్వకుండా కాలు కాపాడగలిగినాం. సో ఈ అవేర్నెస్ అనేది పబ్లిక్ దగ్గర తీసుకొని వెళ్ళాలి. అది ఏదో ఆ వాస్కులర్ ట్రీట్మెంట్ ఇచ్చిండు, తర్వాత కూడా ఏమీ తగ్గకపోతే ఆపరేషన్ కూడా చేసిండు. ఈ ఆపరేషన్ ఇక్కడ ఏంటి ఈ మొత్తం ఫింగర్స్ కాడికి తీసేసిండు. ఇప్పుడు బాగా నడుచుడు మా ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇప్పుడు మామూలుగా నడుస్తున్నా, హీల్ అయింది. ఇప్పటి వరకు అయితే పూర్తిగా హీల్ అయిపోయింది. ఇక సరే సార్ దగ్గరికి పోవడం వల్ల మాత్రమే మాకు ఈ ట్రీట్మెంట్ దొరికింది. లేకపోతే ఇక్కడ పోయేటట్టు ఏదంటే అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే ఇంకా నాకు వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చేదేమో అని అనిపిస్తుంది నాకు. షుగర్ పేషెంట్, షుగర్ కూడా కంట్రోల్నే ఉంటుంది, అయినప్పటికీ కూడా నా బ్యాడ్ లక్ ఏందో కానీ ఇప్పుడు ఈ మాత్రం కాలు మాత్రం తీసేయబడ్డది. ఇప్పుడు మాత్రం మామూలుగా నడవగలుగుతున్నా, నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను.